టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును 2 రోజుల పాటు జూబ్లీహిల్స్ పోలీసుల కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. ఇక క్రియా హెల్త్ కేర్ యజమానిని కిడ్నాప్ చేసి కోట్ల విలువైన షేర్స్ను బలవంతంగా బదిలీ చేయించారని రాధాకిషన్ రావుపై కేసు నమోదైంది. తాజాగా నాంపల్లి కోర్టు కస్టడీకి అప్పగించడంతో జూబ్లీహిల్స్ పోలీసులు రాధాకిషన్ రావును విచారిస్తున్నారు. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, చెప్పండి, ఇంకా కొత్త అంశాలు ఇంకా ఎన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది? ప్రస్తుతం ఈ విచారణలో ఏం వెలుగు చూస్తాయి? ఏంటి మెదక్ ఇన్పుట్స్? హరి, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుని మరోసారి నాంపల్లి కోర్టు 2 రోజుల కస్టడీకి అనుమతించింది. అయితే అతనిపైన తాజాగా నమోదైనటువంటి మరో కేసు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అది ప్రధానంగా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి టాస్క్ ఫోర్స్ ఆఫీస్కు తరలించి అతన్ని బెదిరింపులకు గురిచేసి తన సంస్థ పేరు మీద ఉన్నటువంటి షేర్లను ఇతర డైరెక్టర్ల పేరు మీదకి కోట్ల రూపాయలు బదలాయించిన నేపథ్యానికి సంబంధించి ఆ సంస్థ యజమాని వేణుగోపాల్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. అయితే ప్రధానంగా కూడా ఈ కేసు రీసెంట్గా కూడా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు అరెస్ట్ అయ్యి చెంచల్గూడ జైల్లో 3 నెలల పైగా ఉంటా ఉన్నాడు. ఈ నేపథ్యంలో పీటీ వారెంట్ పైన అతన్ని తీసుకొచ్చి కూడా 3 రోజుల క్రితం రాధాకిషన్ రావు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నిన్న కస్టడీ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కూడా 2 రోజుల కస్టడీకి రాధాకిషన్ రావును అనుమతిస్తూ కూడా జూబ్లీహిల్స్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రాధాకిషన్ రావును మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ పిఎస్కు తరలించి విచారించబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా దీంట్లో 2 ఇన్స్పెక్టర్లతో పాటు మొత్తం 6 మరో ప్రైవేట్ వ్యక్తులతో పాటు ఆ కంపెనీ డైరెక్టర్ల పైన కూడా కేసులు నమోదయ్యాయి. దీంట్లో 4 పరారులో ఉన్న నేపథ్యంలో కూడా జూబ్లీహిల్స్ పోలీసులు వాళ్ళందరికీ కూడా లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. చంద్రశేఖర్, వేణుగోపాల్, రవి, రాజు, బాలాజీ ఇలా పలువురు పరారులో ఉన్నారు. వీళ్ళపైన కూడా కేసులు నమోదయ్యాయి. అయితే రాధాకిషన్ రావుని కస్టడీ తీసుకొని కూడా గతంలో జరిగినటువంటి వ్యవహారం పైన కిడ్నాప్ చేశారు, దాడి చేశారు, ఏ విధంగా షేర్లు బదలాయింపు జరిగింది, దానికి 2 ఇన్స్పెక్టర్లు ఎవరెవరు సహకరించారన్న అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ పోలీసులు అయితే దర్యాప్తు చేయబోతున్నారు. మరి రాధాకిషన్ రావు పైన అనేక ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ కేసులు కూడా అనేక మందిని బెదిరించాడు, వసూలకు పాల్పడ్డాడు, క్రిప్టో కరెన్సీ ద్వారా కూడా ఒక పార్టీకి అనుకూలంగా కూడా వ్యవహరించాడు, అనేక మంది వ్యాపారులను, సినిమా స్టార్లను బెదిరించాడన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో మరో కేసు నమోదు కావడం సంచలనం కలిగిస్తూ ఉంది. పోలీసులు అయితే మరి కాసేపట్లో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుని జూబ్లీహిల్స్ పిఎస్కు తీసుకొచ్చి కూడా విచారించబోతున్నారు. మిగతా వారి కోసం కూడా గాలింపు ముమ్మరం చేయబోతా ఉన్నారు. ఆల్ రైట్ వాసు.